ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు నాయనా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మరి లేఖనాన్ని మాట్లాడడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం. చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం, మీరు కృప చూపించండి ప్రభువా. మీ యొక్క రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి ప్రభువా. ప్రతి యొక్క లేఖన భాగం ద్వారా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి, రాకడికి సిద్ధపడడానికి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదు. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ. ఆర్భాటం అనగా ఏమిటి, ప్రధాన దూత శబ్దం అనగా ఏమిటి, దేవుని బూర అనగా ఏమిటి అనేది ఈ రోజున మనం అందరం కూడా స్పష్టంగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి తెలుసుకోవాలి. ఆర్భాటం అనగా ప్రతి కాలములో దేవుని యొక్క వాక్యం ఆర్భటిస్తూ ఉంది. ప్రియులారా, ప్రతి కాలములో దేవుని వాక్యం ఆర్భటిస్తూ ఉంది. ఈ ఆర్భాటం అనబడిన వాక్యం ఏమిటంటే, రక్షణ సువార్తను ప్రకటించడానికి, పాపములో ఉండి శపితమైన జీవితాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని నిజమైన వాక్యం దగ్గరికి ఆకర్షించడానికే ఈ ఆర్భాటం అనేది ఆర్భటిస్తూ ఉంది. ప్రియులారు, ఇదేమిటంటే ఇది సువార్త ధ్వని. దేవునికి స్తోత్రం. ప్రతి కాలంలో కూడా సువార్త ధ్వని అనేది ప్రతి కాలంలో కూడా ఆర్భాటం చేస్తూ ఉంది. ఎందుకు ఈ సువార్త ధ్వని ఆర్భటిస్తూ ఉందంటే, ప్రియులారా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దం అనేది ఉంది. ప్రధాన దూత శబ్దం ద్వారా మృతులు లెగుస్తారు. ఆ తర్వాత దేవుని బూర అనేది ఉంది. ఆ దేవుని బూర మధ్యాకాశానికి అనేకులను ఆకర్షిస్తుందని సత్యాన్ని తెలియచేస్తుంది. చూడండి ప్రియులారా, ఆర్భాటం అనగా ప్రతి కాలములో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నిజమైన వాక్యం దగ్గరికి రండి, సత్యం దగ్గరికి రండి, మారు మనసు పొందండి, నిజమైన వాక్యం ఆర్భాటం చేస్తూ ఉంది. తర్వాత ప్రధాన దూత శబ్దం అనగా మృతులను దేవుని యొద్దకు ఆకర్షించేది ప్రధాన దూత శబ్దం. దేవుని బూర అనగా పెండ్లి విందుకు పోగు చేయడానికి పిలిచే స్వరమే, అది చివరి స్వరం, అది దేవుని స్వరం. ఆ స్వరమే ప్రియులారా దేవుని యొక్క బూరగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. లేఖనములో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూస్తే కనుక, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏమని వాక్యం తెలియచేస్తుందంటే, 46వ వచనంలో, ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లమా సబాక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితు అని అర్థం. ప్రధాన దూత శబ్దం ఆయన ఎక్కడ చేశారంటే సిలువలో కేక వేయడం జరిగింది. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ప్రధాన దూత శబ్దంగా కేక వేశాడు. ఒక ప్రధాన దూతగా బిగ్గరగా కేక వేశాడు. ఆ కేక పాత నిబంధన భక్తులు ఎవరైతే మరణించిన వారు ఉన్నారో వారందరూ కూడా ఏలి ఏలి లామా సబక్తా అని
బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని. నా ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆయన కేక వేశాడో ఆ కేక పాత నిబంధన భక్తులకి ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో వారి శరీరాలు లేపబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రధాన దూత శబ్దం అనేది ఎవరిని పోగు చేస్తుందంటే, పాత నిబంధన భక్తులు ఎవరైతే మృతులయ్యారో, ఆ కాలములో ఇవ్వబడిన ఆర్భాటమనబడిన వాక్యం ద్వారా ఎవరెవరైతే మరణించారో వారి శరీరాలను ప్రధాన దూత శబ్దం అనేది ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కేక వేశారో, ఏలి ఏలి లామా సబాక్తాని, ఆ కేకకు వాళ్ళు లేవడం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవా నా దేవా నువ్వెందుకు నా చేయి విడిచితో అన్నారు. ఎక్కడ విడిచారు ఆయన్ని? ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తుని చేయి ఎక్కడ విడిచారంటే గెత్సెమనే వనములో విడిచారు. అప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తపు బిందువుల వలె పడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ రోజున ఆయన విడిచిపెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక మనం చూస్తే దేవుని బూర. దేవుని బూర అనగా అర్థం ఏంటంటే దేవుని స్వరం. ఆ దేవుని బూర ఎవరిని పోగు చేస్తుందంటే క్రీస్తునందు ఉన్నవారిని, క్రీస్తునందు మృతులైన వారిని, క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారిని, క్రీస్తునందు మృతులైన వారిని ఆ యొక్క ప్రధాన దూత దేవుని యొక్క బూర వారిని పోగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని లేఖనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన 4 మొదటి వచనం మనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగదుగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బూర అనేది మనకి ఎట్లా కనిపిస్తుందంటే, రమ్ము అనే స్వరాన్ని పిలిచేదే దేవుని బూర. ఇప్పుడు దేవుని బూర గురించే మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం ఏ పరిచర్య గురించి ఎదురు చూస్తున్నామంటే, ఆర్భాటం అనే పరిచర్య గురించి కాదు మనం ఎదురు చూసేది. ప్రధాన దూత శబ్దం గురించి మనం ఎదురు చూడట్లేదు. చివరిగా సకల పరిశుద్ధులు, క్రీస్తునందు ఉన్నవారు, వధువుగా ఆయన రాకడలో ఎత్తబడాలని ఎదురు చూస్తున్నవారు ఏ స్వరం గురించి ఎదురు చూస్తున్నారంటే, దేవుని బూర అనే శబ్దం కోసం ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రధాన దూత శబ్దం గురించి కాదు, ఆర్భాటం గురించి కాదు. ఆర్భాటం అనేది ప్రతి కాలములో ఆర్భటిస్తున్న వాక్యపు ధ్వని. ప్రియులారా, ఆర్భాటం అనే వాక్యపు ధ్వని అయింది. సువార్త అంతటా అందించబడింది. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దం అనేది సిలువలో ఆయన కేక వేయడం జరిగింది. మృతులు అనబడిన వారు మరి లేపబడడం, శరీరులుగా లేపబడడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చివరిగా మనం ఎదురు చూస్తున్న పరిచర్య ఏంటంటే దేవుని బూర అనబడిన పరిచర్య. యోహానుని ఇక్కడికి రమ్ము అని ఎప్పుడైతే ఆ స్వరం పిలవడం మనం చూస్తున్నామో, ప్రియులారా, ఆ స్వరం ఎప్పుడైతే యోహానికి వినబడిందో ఆయన వెంబటే భూమి మీద నుంచి ఆత్మవశుడిగా మరి పరలోకానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. నేడో రేపో మన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశములో నుండి రమ్ము అనే స్వరం పిలిచినప్పుడు మనమందరము కూడా మన దేహములు విమోచన చెంది, మార్పు చెంది, మృతులైన వారు మొదట లేస్తారు. ఆ పిమ్మట సజీవులమైన మనము వారితో కూడా ఏకమే మనమందరము కూడా మధ్యాకాశములోనికి ఆ రెప్పపాటులో మనమందరం కూడా ఎత్తబడతామని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.